ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనము. పరిశుద్ధాత్మ శక్తి అగ్నితో పోల్చబడింది, కానీ ఆయన అగ్ని కాదు. అగ్ని కాల్చివేస్తుంది, నాశనం చేస్తుంది, వేడినిస్తుంది. ఇశ్రాయేలీయులు అరణ్యయాత్రలో దేవుడు రాత్రి సమయాల్లో అగ్నిస్తంభం ద్వారా వారిని నడిపించాడు. అదేవిధంగా నూతన ఇశ్రాయేలీయులమైన మనం కూడా పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నాం. తద్వారా చీకటిలో తడవులాడుకునే వారందరూ విశ్వజ్యోతి వైపు నడిపించబడతారు. అందునిమిత్తమే దేవుడు తన పరిశుద్ధాత్మ అగ్నితో మనలను ప్రకాశితులను చేశాడు. పెంతెకోస్తు దినంన అగ్నిజ్వాలలు అంటే నాలుకలు విభాగింపబడి 120 మంది మీద వ్రాలినప్పుడు వారు ప్రకాశితులయ్యారు. తర్వాత వారు ప్రతి చోటికి వెళ్ళి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెబుతూ ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు. అపోస్తుల నుండి మండుచుండే అగ్ని అనేకులకు వ్యాపించింది. వారిలో ఉన్న అగ్ని కుంటివాడిని తాకగానే వాడు తన కాళ్ళపై తాను నిలిచి ఎగిరి గంతేశాడు. వారిలో ఉన్న అగ్ని వారు సువార్త ప్రకటించేందుకు ధైర్యాన్నిచ్చింది. వారిలో అగ్ని మంటలు వారు అనేక మహత్కార్యాల్లో సూచక క్రియలు చేసేందుకు నడిపించింది. ప్రార్థన. ప్రభు అయిన యేసు, పరలోకం నుండి పరిశుద్ధాత్మగ్నిని నా కొరకు పంపినందుకు వందనములు. నీ పరిశుద్ధాత్మగ్నితో నాలోని అనవసరమైన వాటిని అన్నిటిని దహించవేయమని కోరుచున్నాను. నేను జీవించినంతకాలం యేసు ప్రభుని కొరకు మండునట్లు నన్ను నూతన అగ్నితో మండించు. ఇట్టి కృప నాకు దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.